ప్రజలందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి లోగడ ఎర్ర నారాయణ స్వామి గారు శాసనసభ్యులుగా ఉండగా తాడేపల్లి పట్టణానికి ఆనుకున్నటువంటి పాతూరుకి ఈశాన్యంలో ఉన్నటువంటి భూమిని ఒక అలైన్మెంట్ ప్రకారం ఒక 9,23 లక్షల రూపాయల హెక్టోగ్రామ్తో చెరువు తవ్వడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న పరిణామాల వల్ల దాని అలైన్మెంట్ మార్చి మళ్ళీ 60 ఎకరాలు చేసి చెరువు తవ్వాలనుకున్నప్పుడు చిన్న మరి ఇబ్బందులు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మరి సమస్యలతోటి ఇక్కడ ఏదైతే కొంచెంపల్లిలో ఉన్నటువంటి కడుగు చెరువు మరి మైనర్ ఇరిగేషన్ ట్యాంకు మరి అటు మైనర్ ఇరిగేషన్ అంటే ఈ చెరువు మీద ఆధారపడి కింద ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక పార్ట్ ఈ 122 ఏకర్స్ 122 ఎకరాలు ఈ కడుగు చెరువులో ఎక్కడైతే డెప్త్ ఎక్కువగా ఉందో అక్కడ ఒక 60 ఎకరాలు ఇందులో తీసుకుని మరి చెరువు తవ్వడానికి మరి రైతాంగం కూడా మరి ముందుకు వచ్చి మరి వారు కూడా హెల్ప్ చేయాలని వారు కూడా సహకరించాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఈరోజు తాడేపల్లి పట్టణంలో చూస్తే మొన్న వేసవి కాలంలో మరి తీవ్రమైనటువంటి మరి ఎండలు మనం చూసాం. అలాంటి పరిస్థితి రాబోయే సంవత్సరాలు కనుక వస్తే మరి పట్టణ ప్రజానీకానికి మరి నీరు చాలా త్రాగునీరు చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి ఆ రోజున 39 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు స్వర్గీయ ఈలాంజయ్య గారు తవ్వినటువంటి ఒక పంపింగ్ చెరువు తప్పించి తర్వాత మళ్ళీ మనం తవ్వలేకపోయాం. ఇది చాలా అవసరం. కాబట్టి మరి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి రైతు కూలీలు ఈ పక్కన ఉన్నటువంటి కొంచెంపల్లి గ్రామస్తులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు అందించాలి. మరి ఎందుకంటే ఇవాళ తాడేపల్లి పట్టణం యొక్క జనాభా 103,000 దాటింది. తర్వాత మనం మరి లోగడ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కనుక చూస్తే మరి నిండు వేసవి కాలంలో మండు టెండర్లో కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి రక్షిత మంచినీరుని పట్టణానికే కాకుండా పక్కన ఉన్నటువంటి పరిసర గ్రామాలకి పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ ద్వారా మరి మనం సప్లై చేసేవాళ్ళం. ఈ సంవత్సరం చూస్తే ఒక భయానకమైన పరిస్థితి ఏర్పడింది. మనకి నీటి ఎత్తడి వచ్చింది. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా మీరు ఉండాలంటే తాడేపల్లి పట్టణానికి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎంత అవసరం ఇన్ని బాగా ఆలోచన చేసి మైనర్ ఇరిగేషన్ ట్యాంకు దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు 399 ఎకరాల 28 సెంట్లు ఉంది. అందులో చాలామంది రైతులు మరి నేషనల్ హైవేస్ వెళ్ళడం గురించి 76 ఎకరాలు మరి అందులో ఈ 399లో తగ్గింది. మిగతా 315 ఎకరాల్లో 270 ఎకరాలు రైతులకి అందరూ బోర్వేల్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా 400 ఎకరాల ఆయకట్టుకు కూడా మరి 3 పంటలు పండించుకుంటా డిజైన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ ఏదైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఉందో దీని నుంచి మరి 3 పంటలకు నీరు వచ్చే విధంగా మరి ప్లాన్ చేసి ఈఎన్సీ గారిని కూడా కలిసి సీఎం గారిని కలిసి మరి ఈఎన్సీ గారు ఆదేశంతో మన ఎస్పీ గారు అలాగే మెయిన్గా ఈ రోజున హైదరాబాద్ నుంచి ఈఎన్సీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మరి ఈ గారు జక్కరయ్య గారు అలాగే మన మహేష్ రెడ్డి గారు మన ఏలూరు ఈ గారు కార్తిక్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మన ఎంఈ మోహన్ రావు అందరూ కూడా ఈరోజు చూడటానికి ఫైనల్గా ఒకసారి చూడటానికి రావడం జరిగింది. దీని గురించి రైతుల్లో మరి కొంతమంది చిన్న చిన్న ఆందోళనకి గురవుతున్నారు. లోగడ మేము 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా రైతులు చాలా సంవత్సరానికి మేము ఉంటున్నామని చెప్పి మా దృష్టి కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ విధంగా మరి సహకరించాలనేటువంటి ఆలోచనతో మేము కూడా ఉన్నాం. ఎవరు కూడా ఆలోచించాం, ఇప్పుడు కూడా ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సమస్య లేకుండా మరి చేయడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి సహాయంతో ఈ కార్యక్రమం తప్పనిసరిగా పూర్తి చేస్తే రాబోయేటువంటి 50 సంవత్సరాల వరకు తాడేపల్లి పట్టణ ప్రజానీకం ఇంకొక 40,000 మంది జనాభా పెరిగిన 1,50,000 జనాభా అయినప్పటికీ పక్కన విలేజెస్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విలేజెస్ అందరికీ కూడా నీరు అందించడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరి దీనివల్ల చాలా ఉపకారం ఉంది. ఈ రైతులు కొంచెం సహకరించి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులో ఉన్న ఆయకట్టు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రైతులు సహకరించి